ఇక ఇయ్యాలైతే మన కరీంనగర్ లో ఉన్న డాస్ వీక్ అయితే మళ్ళీ వచ్చినముల్లో ఇక మళ్ళీ ఎందుకు వచ్చినామంటే ఫస్ట్ అయితే దీని లొకేషన్ చెప్తే ఒకసారి అయితే గుర్తుపెట్టుకోరు. క్రిస్టియన్ కాలనీ బిసైడ్ ఐబ్యాక్ సర్కిల్ కాక దీని లొకేషన్ వచ్చేసి ఇక మెయిన్ అంబియన్స్ కూడా మస్తు ఉంటాయి కాక అట్లనే టీవీలో మనం మ్యాచ్లు కూడా అయితే చూసుకోవచ్చు. ఇప్పుడు ఐపీఎల్ సీజన్ గా అట్లనే మన దగ్గర 30+ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ అయితే దొరుకుతాయి. మన దగ్గర ఐస్ క్రీమ్లు షేకులు ఇవన్నీ ఎట్లయినా ఫేమస్ అని తెలిసిందే. కాకపోతే ఇప్పుడు రీసెంట్ గా బర్గర్లు పిజ్జాలు శాండ్విచ్లు అయితే తయారు చేసారు. అందుకే వచ్చిన షోకేజ్ చేయడానికి. ఒకవేళ మీరు అత్త స్నో ఫ్లెక్స్ అయితే ట్రై అయ్యారు కాక ఎందుకంటే మనకు తెలంగాణలో ఓవరాల్ ఫస్ట్ మనోళ్ళే స్టార్ట్ చేసిరట. డిఫరెంట్ కాన్సెప్ట్ మస్తు ఉంటుంది. మనోళ్ళ టైమింగ్ వచ్చేసి పొద్దుగాల 11 నుంచి రాత్రి 12 వరకు ఉంటుంది. స్విగ్గీ జొమాటోలు కూడా త్వరలో రాబోతుర్రట. ఇక మనోళ్ళు అయితే క్వాలిటీ దగ్గర అస్సలు కాంప్రమైజ్ అయితే లేరు కాక అంత ప్రీమియమే ఉన్నాయి మొత్తం అన్ని ఐటమ్స్. ఇక మేమైతే మనోళ్ళ దగ్గర డాస్వి స్పెషల్ చికెన్ బర్గర్, క్లాసిక్ బర్గర్, వెజ్ బర్గర్ 3 రకాల బర్గర్లు అయితే ట్రై చేసినాం. ఇటాలియన్ మాక్టైల్ క్రాన్బెర్రీ ఎస్ప్రెసో, డాస్వి స్పెషల్ స్ట్రాబెర్రీ షేక్, చాక్లెట్ షేక్, ఐస్డ్ మొగలాటే, పిస్తాచియో, కొరియన్ స్నో ఫ్లేక్, బ్యాంకాక్ శాండ్విచ్, చికెన్ స్టేక్, ఫిలాడెల్ఫియా, ఏందో నోరు తిరగని పేర్లు, డాలస్ క్రిస్పీ చికెన్ పాప్కార్న్, చికెన్ పిజ్జా, పన్నీర్ పిజ్జా, ట్రిపుల్ చాక్లెట్ వేఫిల్, ఫ్రెంచ్ టోస్ట్, మెసరిల్లా అయితే ట్రై చేసినాం. 300 బిలియన్స్ మన ఈ వీడియో చూపించిన వాళ్ళకి ఒక ఫ్రీ మాక్టైల్ అయితే ఇస్తారట కాక గ్రాబ్ అయితే వేసుకోరు. టేస్ట్ విషయానికి వస్తే ఐటమ్స్ అన్ని బాగుండే కాక నాకు మరి నచ్చిన పిజ్జాలు, బర్గర్లు, స్నో ఫ్లెక్స్ మాత్రం కిరాక్ అనిపించినాయి కాక మెయిన్ వీళ్ళు. ఇదైతే మా ఒపీనియన్ తర్వాత ఇష్టం కాక మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. హై థ్యాంక్స్, నమస్తే.